ఈ ఆదివాసీ మ్యూజియంలోకి వచ్చినాక వాళ్ళు వెనకటికి నీళ్ళు మోసుకుందరు కదా, అప్పుడేమైనా బిందెల చెంబుల చాటల బాకెట్లు లేకపోయి పికెట్లు లేకపోయి ఎక్కడికైనా దూరం అడవులకు పోవాలి అంటే ఇగో గీ బుర్రకాయ అంటే ఆనగంకాయ ఉంటుంది కదా, ఆనగంకాయకు సంబంధించినటువంటి బుర్రకాయ అంటారు వీటిని. ఆనగంకాయ సంబంధించినటువంటి వాటిల్లోనే ఆ బుర్రలలోనే నీళ్ళు మోసుకుంటూ పోదురు అనమాట. వాళ్ళు వాడే పీటలు కింద మనం కిందేసుకొని కూర్చునే పీటలు, నేలపీట అంటే ఏమడదో అనుకున్నారు. ఈ పొద్దు రేపు కాకరకాయ కాకరకాయ అని చదువుకున్నాడు అంటాడు అనుకుంటే కీకరకాయ అన్నాడంట, వాడు చదువుకున్నాడే మంచిగా కాకరకాయ అన్నాడంట. నేలపీట అంటే కింద వేసుకొని కూర్చునేటి అమ్మ అవి. మన ఊళ్ళల్లో ఇప్పుడు అంటే బిందెలు చిన్న చిన్నగా అయిపోయినాయి, కానీ అగో ఆదివాసీల బిందెలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఆ ఒక్క బిందె ఇది తీసుకొని వచ్చిండ్రా అంటే చాలు అయిపోతుంది. ఇక వాళ్ళ గిన్నెలు వాళ్ళ చెంబులు ఆగ ముద్దుగా సోల చూసినారులా 1 కిలో ఉంటుంది ఆ సోల. ఇగో ఇదేమో కవ్వము, సలజీలకే కవ్వము, రోకళ్ళు, ఒక చిన్న రోకలి నడమ రోకలి పెద్దది, ఇది ఎంత పెద్దగా ఉన్నాయి. వీటిని పొన్ను రోకళ్ళు అంటారు. వెనక కిందికి పొన్ను ఉన్నది చూడండి. దంచేడిది ఇసురేడిది ఉంటాయి కదా అవి, ఇసురాయి దంచనికి అమందాస్తరాయి అంటారు దాన్ని. మరి ఇప్పుడు సోగ్గేమంటున్నారో నాకు ఎరకలేదు, కానీ అది అమందాస్తరాయే. దాంట్లో ఒక అమందాస్తరాయి అంటారు. దాంట్లో ఏం కావాలన్నా ధాన్యాలు గసగసాలు ఇసుంటి అన్నీ దంచుకుంటారు. ఎందుకంటే మనము ఇప్పుడు అంటే మిక్సీలు వచ్చి అట్లా గిర్రున తిప్పుకున్నాడు అవ్వుడు అయిపోతుంది. కానీ వెనకటికి ఇట్లనే ముద్దుగా అప్పటికప్పుడు గమ్మగా ఏమంటారు ధాన్యాలు గసాలు గసగసాలు అన్ని కొబ్బెర అన్నీ దాంచి కూరలాలు వేసుకుంటే కొమ్మగా ఉంటుండే. ఇగో ఈడనేమో జరుగుతామి, ఈడనేమో చిన్న చిన్న గంపలు ఉన్నాయి. వీటిని చిన్న గంపలే అంటారు. ఇగో ఇది జరంత పెద్ద గంప. ఇగో ఇదేమో ఎల్లిపాయల బుట్ట, ఎల్లిపాయలు వేసుకొనికే ఉల్లిగడ్డలు వేసుకొనికే జర గాలి తలిగే టసుంటి గంపలు వాడుతుంటాం కదా ఎందుకటికి. అగో అదే గంప. ఇగో ఇది గంప. ఇలా చాట ఉన్నది, ఇది చాట. ఆదివాసీలకు మంచి పెద్ద ఇండ్లు చెక్క మంచాలు ఇవన్నీ ఉంటాయి కదా. చిన్న పోరలు ఉయ్యాలు కనుక ఇగో ఎంత ముద్దుగా ఉయ్యాల చేసుకున్నారు చూడండి. ఇది చిన్నపిల్లల ఉయ్యాల, తాళ్ళు మీదికి కట్టి సూరుకు కట్టి ఉయ్యాలు వేసుకుంటారు పిల్లలకు. ఇగో ఇదేమో మంచము, మంచిగా నిమలంగా ఉన్నది, కూసున్న నిమలంగా ఉన్నది, పండుకున్న నిమలంగా ఉంటుంది. ఇటువంటి మంచాలు నా చిన్నప్పుడు ఉంటుండే, ఇప్పుడు లేవు. ఇప్పుడు అంతా సపసప కోసే కత్తులే. ఇంత కత్తి కాడుకొని ఇంత కత్తి దాకా మస్తు కత్తులు కనబడతాయి. కానీ ఇగో కత్తిపీట మా ఇంట్లో ఉన్నది. కత్తిపీట ఈ చిన్న కత్తిపీట అంత ఉన్నది, గంత పెద్దది అయితే లేదు. గిమిడికాయలు కోసుకొని పెద్ద కత్తిపీట కావాలి. ఇగో ఇది సిరిసాప, ఈ సాపని సిరిసాప అంటారు. ఇప్పుడు ఉట్టి లేదు పిట్టి లేదు, పెరుగు తోడేసుడు, పాలకు తోడేసుడు, పెరుగు కాగానే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుడు. ఇది ఉట్టి మీద పెడుతుంటారు తోడేసి, పాలు తోడేసి.